guys, welcome to our YouTube channel. ఈ రోజు మేము ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. కార్తీక మాసం కదండి, సో అక్కడ దీపం వెలిగించుకుందాం అని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అన్నమాట. ఇది చూడండి, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. మాకేమేమి అవసరం పడతాయని చెప్పి మేము ముందుగానే పెట్టుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి మొత్తం. సో అదనమాట, వెళ్దామా? సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో చూడండి, మేము అసలు వెళ్ళి ఎలా దీపం వెలిగించుకుంటాము మొత్తం గుడి అంతా నేనైతే వీడియో అయితే తీసాను. ఫుల్గా అయితే నేను చూపిస్తాను చూడండి. వీడియో అయితే కొంచెం లేట్గానే వస్తుంది, కొంచెం లేట్ కాదు, చాలా అంటే చాలా లేట్. సో ఇక్కడైతే మా అమ్మగారు కొబ్బరికాయలు పువ్వులను తీసుకుంటున్నారనమాట. సో బయట మీద ఇక్కడ రేట్ చాలా ఎక్కువ అన్నమాట. సో పువ్వులు దారంతా మేము కనిపించలేదు ఎక్కడ కొనడానికి. సో ఇంక ఇక్కడ తప్పదన్నట్టుగా ఇంక ఇవే తీసుకుంటున్నాం అనమాట. పువ్వులు అయితే చాలా అంటే చాలా రేట్ ఉంది గైస్. సో ఈ పండగల టైంలో, పూజల టైంలో పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ ఏమన్నా సరే ఒక 1 వీక్ ముందే తీసుకొని, అంటే పువ్వులు 1 వీక్ ముందు అయితే ఉండవు కానీ కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదా. సో అవన్నీ ముందే తీసేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది అనమాట ఆ రోజే తీసుకోవడం అయితే. సో మొత్తానికి బయట పువ్వులు కొబ్బరికాయలు తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ టైం ఆ లైటింగ్స్ అది కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. డే టైం ఎలా ఉంటుందో ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి సెపరేట్గా టేబుల్స్ అయితే వేశారనమాట. సో అక్కడ ఈ పరమశివుడిది విగ్రహం ఉంది పొడుగ్గా. సో అక్కడ టేబుల్స్ వేసిన దగ్గర ఎవరి పూజను వాళ్ళు నీట్గా చేసుకొని దీపాలు పెట్టుకోవచ్చు. తర్వాత వెంటనే క్లీనింగ్ కూడా చేస్తున్నారు. సో ఇదైతే మేమైతే ఇలాగా నేను చెల్లి సపరేట్గా పెట్టుకున్నాము, డాడీ అమ్మ కలిపి చేస్తున్నారు. మామూలుగా మన ఇంట్లో ఎలా అయితే దీపం వెలిగించుకొని హారతి ఇచ్చుకొని మొత్తం పూజ ఎలా చేసుకుంటాము, ఇక్కడ కూడా అలాగే చేసుకున్నాము. సో చూసేయండి మీరు కూడా. बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। श्री गंगा नीलांटी मनसीयवे, जन्मंता नी बाट नडिपिंचवे, शिव पूजनु करुणिंचवे, प्रिय सेवलो तरिंचु वरमीयवे। काशी वासा सांब शिवा, काचे तंड्री महदेवा, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి, హర హర మహాదేవ్। జగమేలు శివ శంకర్రా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా। నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా, విడ్డూరం చూపావుగా, నీ లీలతో నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా,
అమావాస్య లేదుగా కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ ఆలోచనలో నీ ఉనికి ఆశా దీపం రేపటికి నీ దయ పొందిన పుణ్యం మాదే జగమేలు శివశంకర్రా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా సో మా పూజ అయిపోయిన వెంటనే మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. సో అక్కడ చాలా రకాల హారతులు ఇచ్చారు, నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ ప్లేస్ చూసారు కదా, అక్కడ ఏంటంటే ఏదన్నా మనసులో కోరుకొని కాయిన్ని నిలబెట్టాలన్నమాట. సో నిలబెడితే కోరిక తీరుతుంది అని చెప్పేసి నమ్ముతారనమాట. సో లిటరలీ నేను 7 కాయిన్స్ అయితే నిలబెట్టాను. సో చాలా అవి నిలబడలేనప్పుడు ఎంత ఏడ్చానంటే చాలా బాధ అనిపించింది. బట్ అట్ లాస్ట్ నేను చాలా ట్రై చేసి చివరికి 7 కాయిన్స్ అయితే పెట్టాను. సేమ్ అక్కడే కాకుండా అవి లింగాలు ప్లేస్ అది. సో అక్కడే కాకుండా ఇంకా శ్రీచక్రం దగ్గర కూడా కాయిన్స్ నిలబెట్టాను. సో చాలా బాగా అనిపించింది కూడా. సో మనసు చాలా తేలిక అయిందనమాట. సో అది నిలబడిన వెంటనే ఇప్పుడు హారతి చూద్దాం మనం. ఆరాధించే తొందర ఆగేవి లేదురా మారేడై మనసుందిరా నీ ముందరా. సో హారతి చూసారు కదా, చాలా రకాల హారతులు ఇచ్చారు. మా ఫాదర్ అయితే డ్రమ్ పట్టుకొని ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని డ్రమ్ పట్టుకొని అలా సౌండ్ చేశారు. సో ఎప్పుడైతే హారతి ఇచ్చినప్పుడు సో తర్వాత డ్రమ్స్ ఆ సౌండ్ మొత్తం ఆ ఆరా అసలు వేరే ఫీల్ ఉందన్నమాట. అసలు చాలా డివోషనల్గా అనిపించింది. సో ఇలాగా కొన్నిసార్లు గుడ్లకి కొన్నిసార్లు కాదు, ఎప్పుడు వీలుంటే మ్యాక్సిమం డైలీ వెళ్ళడానికే ట్రై చేయాలి. చాలా పీస్ఫుల్ మైండ్ సెట్గా ఉంటుంది అనమాట. సో నేను తర్వాత చుట్టూరు మీకు తెలిసే ఉంటుంది మహాకాళేశ్వర టెంపుల్లో. సో అది ఒక స్టార్ టైప్ కాదనుకుంటా, అదొక మొత్తం ఒక షేప్ లాగా కనపడుతుంది మనకి. సో చుట్టూరు కూడా ఏంటంటే మనకి విగ్రహాలను అయితే పెట్టారనమాట. సో ప్రతి విగ్రహం ఉంది, అమ్మవారి విగ్రహం నుంచి షిర్డీ సాయిబాబా విగ్రహం వరకు ప్రతిది అనమాట. అలాగే అన్ని అవతారాల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇదిగోండి, ఇది శ్రీచక్రం. నేను ఇక్కడే కాయిన్ కూడా నిలబెట్టాను. సో కాయిన్స్ నిలబెట్టడం కూడా నేను అన్ని వీడియో తీసి పెట్టాను అనమాట. సో ఇగోండి, ఇవే నేను నిలబెట్టిన కాయిన్స్. నేను ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. సో మిగిలిన విగ్రహాలు కూడా చూసేయండి. మరి నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే పీచే గాలే సాక్ష్యమట, నింగి నేల సాక్ష్యమట, ఆత్మ దేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట. ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్.
జగమేలు శివశంకర్రా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले चल रे गिंदिले बम बम बोले शंखम मोगेले ढम ढम ढोले चल रे गिंदिले तत्तिनक दिंदरुवै संदడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని తత్తినక దిందరువై సందడి రేగని ఎరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి భం భం భోలే శంఖం మోగేలే ఢం ఢం ఢోలే చల్ రే గిందిలే దిందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివానంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి బం బం బోలే బం బం బోలే బం బం బోలే బోలేనా bam bole bam bam bole bam bam bole bolina Shambho Shankara Har Har Mahadeva Har Har Mahadeva Har Har Mahadeva Har Har Mahadeva Dingali dindini kalula tandava keli tatpara మంజుల శింజిని చతుల లాస్య వినోదవ శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులినరా నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖరా శంకరా భరత పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ Har Har Mahadeva
చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివని వేదనగా వని వేదనగా పలికిను పదము పరేశ సో చూసారు కదా ఫ్రెండ్స్. సో మార్నింగ్ జరిగిన హారతి అయితే మాకు తెలిసిన వాళ్ళు వీడియో పంపించారనమాట. సో ఈవినింగ్ హారతి వచ్చేసి నేను వెళ్ళినప్పుడే మొత్తం వీడియో అంతా రికార్డ్ చేశాను. మ్యాక్సిమం ప్రతిదీ పెట్టాను. సాంగ్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఆ వైబ్ మ్యాచ్ అవుతుంది. సో అందుకనమాట. సో అయిపోయింది మొత్తం. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. సో లాస్ట్లో నాకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చిన ఒక ప్లేస్ కానీ ఒక పిక్చర్ కానీ ఏమైనా ఉన్నాయి అని అంటే అది ఇవే అని అనమాట. సో నాకు స్నేక్స్ని చూడగానే అదొక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది అనమాట. అది డివోషనల్ ఫీలింగే, అది నాకు తెలుసు. బట్ అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ నాకు నా ఇన్నర్ ఫీలింగ్ చాలా హ్యాపీ అవుతుంది అనమాట. సో లాస్ట్లో ఇవన్నీ చూసుకుంటూ అలాగా వీడియో మొత్తం అయితే తీసాను. సో చూడ్డానికి అదొక మాదిరిగా అంటే ఈ ప్లేస్లో ఇదివరకు వచ్చామా ఇదివరకు అన్నట్టుగా అయితే అనిపించిన ఒక ఫీల్ అయితే వచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.